108వ దావీదు కీర్తనల నుంచి పరిశుద్ధాత్మ దేవుడైన విలువైన శ్రేష్టమైన ఆత్మీయ తలంపులు మన విశ్వాసాన్ని బలపరచడానికి ఎన్నో శ్రేష్టమైన తలంపులు 4 వచనాలు ధ్యానం చేసేసాం. 5 వచనాలు ధ్యానం చేస్తాం. ఒకసారి మన వరకు ధ్యానం చేస్తాం. అందరూ కలిసి చదువుకుందాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద పడనిము. నీ పేరు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో రక్షించి ఈ వచనంలో మొత్తం 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి అయిన మహోన్నతుని యొక్క ఔన్నత్యం. ఔన్నత్యం అంటే ఆయన ఉన్నతమైన స్థితి. ఔన్నత్యం అంటే మహోన్నతుని యొక్క స్థితి. పరిశుద్ధాత్మ దేవుడు కొంతవరకు మనం ఎంతవరకు గ్రహించగలమో అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన ఎంతవరకు వ్యక్తపరుచున్నాడో అంతవరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు పరోక్షంగా వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం ఆయన స్థితిని. రేపు ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఆయన ఏం చేయగలం? మనం అలాగే క్రీస్తు ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభుకి ఔన్నత్యం. ఇంకోటి ఏంటి? ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మూడవది క్రీస్తులో పరిశుద్ధుల యొక్క ఔన్నత్యం. ఈ 3 అంశాలు ఈ వచనం ద్వారా మనం ధ్యానం చేస్తున్నాం. కొన్నిసారి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని కొంతవరకు ధ్యానం చేశాం. సాధారణంగా ఆయన ఔన్నత్యం అంటే ప్రకటన గ్రంథము, యెషయా గ్రంథము, కొంతవరకు వారు ఎస్కేల్లో పరలోకంలో యొక్క స్థితి ఏంటో కొంతవరకు వారు బయలుపరిచారు. మనకి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చిన ఆత్మీయ తలంపు ఆయన ఔన్నత్యాన్ని ఈ లోకంలో ఏ రీతిలో వ్యక్తపరుచుకున్నాడట? ఆయన కుమారుడు యేసు క్రీస్తు ఆయన బలాతిశయాన్ని వినియోగపరచడం ద్వారా ఆయన ఔన్నత్యాన్ని మనము గ్రహించాలి. దేవుడు మన పట్ల ఆయన కృపయందు ఆ సత్యమును కూర్చిన ఏర్పాటు ఆయన కుమారుడు యేసు క్రీస్తును వ్యక్తపరిచి ఆయనలో దానిని సంపూర్తి చేయడానికి ఆయన కుమారుడు మన కొరకు మన పక్షానికి సరైన ఆయన బలాతిశయాన్ని వినియోగపరిచాడు. మరి పోయినసారి ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఆ బలాతిశయాన్ని వినియోగపరచడం ద్వారా ఆ సత్యమును కూర్చొని ఏర్పాటు ఈ లోకంలోకి బయలుపరచబడింది. ఆత్మ సంబంధమైన జీవము ఆయన మరణ పునరుత్థానం ద్వారా ఈ లోకంలోకి ఉనికిలోకి వచ్చింది. ఆ జీవమునందు వెలిగింపబడిన వారి పట్ల ఆయన ఏమైనాడు? సంతోషించనై ఉన్నాడు. ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది మన పట్ల. ఆయన ఔన్నత్యం ఎలా ఉంది? మనసు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని కనికరించి ఆయన ప్రేమ ఆయన కృప యందు తాను ఉద్దేశించిన సత్యమును కూర్చొని ఏర్పాటు ఆయన కుమారుడు యేసు క్రీస్తును ఏం చేశాడైనా సంపూర్తి చేయటం వరకు ఆయన బలాతిశయాన్ని ఏం చేశాడైనా వినియోగపరిచాడు. ఆయన బలాతిశయాన్ని వినియోగపరచడం ద్వారా ఈ లోకంలోకి ఏమొచ్చింది? సత్యమును గురించిన ఏర్పాటు ఈ లోకంలో సంపూర్తి చేయబడి మనకు అందుబాటులోకి వచ్చింది.
ఇంకోటి ఆయన జీవం యొక్క ఉనికి. ఆయన జీవం, ఆయనతో పాటు మనం తిరిగి జీవింప చేయడానికి ఆత్మ సంబంధమైన జీవము, ఆయన మరణ పునరుత్థానం ద్వారా ఆయన జీవుల ఉనికి ఈ లోపలికి ఎక్కిసరినా ఆయన కార్యాలు మన పట్ల ఏమై ఉన్నాయో సంపూర్తి చేయడానికి ఆయన బలాన్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తుని ఎక్కిసరినా ఆ రీతిలో వినియోగపరిచిన ఆ సత్యాన్ని విశ్వసించిన వారందరూ ఏం చేయబడతారు? ఆయన జీవులకు ఉనికి కలిగి ఆయనతో పాటు జీవించడానికి ఆయన జీవం ద్వారా వెలిగింపబడడం, ఆ సత్యం ద్వారా మనకు పరిపూర్ణ స్వతంత్రంగా చేయబడడం, ఆ సత్యం గురించి విశ్వాసత మనం కలుగు చేసి మనం ఆయన పిల్లలుగా ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి ఆయన పిల్లలుగా ఉండే అధికారాన్ని మనకి ఇచ్చి, మనకి తోడుగా పరిశుద్ధాత్మ దేవుని మనకు ఉంచి ఆయన ఔన్నత్యంలో మనం కూడా పాలు పొందడానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు మనం చేశాడైనా నడిపిస్తున్నాడు. ఆ ఔన్నత్యంలో చాలా శ్రేష్టమైన ఏర్పడ్డది. దానిని మనము కొన్నిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. అలాగే దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. ఆయన పాదపీఠ మీద సాగిపడి ఆయన పరిశుద్ధుడు. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. మంచిది. ఈ దినాన్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం పరలోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన మహిమ గల స్థితి చెప్పడం. పరలోకంలో ప్రభు యొక్క ఉన్నతమైన మహిమ గల స్థితి. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన కుమారుడు కూడా. మంచిది. కొంతవరకు ధ్యానం చేద్దాం వాక్యాన్ని బట్టి. చూడండి, మార్కు సువార్త 16:19 అంటున్నాడు, వారితో మాట్లాడిన తరువాత చేర్చుకొనబడి ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. దేవుని కుడి పార్శ్వమున చదువుదాం. క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం చదవాలి సార్. వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయన ఔన్నత్యం. దేవుని కుడి పార్శ్వమున ఏమైనా మంచిది. దానిని కొంతవరకు ధ్యానం చేద్దాం. పరలోకమునకు చేర్చుకొనబడి, పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. తండ్రి అభిష్టమంతా సంపూర్తి అయిపోయింది. దేవుడు తనకు అప్పగించిన పని అంతా ఏం చేశాడైనా పరిపూర్తి చేసేసాడు. ఇప్పుడు ఆయన జయోత్సాహంతో ఎక్కడ చేర్చబడ్డాడు? ఆయన పరలోకానికి. కొంతవరకు మనం ఆలోచన చేద్దాం. దేవుడు తనకు అప్పగించిన పని చాలా విలువైనది. ఆయన పిల్లలు, ఆయన మనము, మన కొరకు దేవుడు తనకు అప్పగించిన పని అంతా ఏం చేశాడైనా సంపూర్తి చేసేసి జయోత్సాహంతో తిరిగి తన ఇంటికి ఈ లోక సంబంధమైన ఒక క్రికెట్ టీం ఉంది. వరల్డ్ కప్ కొట్టారనుకోండి, వారు మళ్ళీ మన ఇండియాకి వచ్చినప్పుడు వారిని ఎటువంటి స్వాగతం ఉండదు వాళ్ళకి. ఈ లోక సంబంధమైన చిన్న కప్పు వరల్డ్ కప్ కొట్టినందుకు పోయి మన బెంగళూరు ఎంతమంది చేసిపోయారు. స్వాగతం వచ్చి అటువంటిది దేవుడి అభిష్టాన్ని సంపూర్తి చేసి ఆయన పరలోకానికి చేర్చుకొనబడ్డాడని ఎటువంటి స్వాగతం లభించుంటుంది మనం ఒకసారి
ఆలోచన చేద్దాం. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి ఆయన జయోత్సాహంతో సూచనగా ఆయన ఒలీవల కొండ నుంచి యెరూషలేముకి ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా చెప్పారు వాళ్ళకి ఇంకైనా సెలవు వేయబడతాడగా చెప్పారు ప్రజలకి. ప్రజలందరూ పండోపదాలుగా వచ్చారు. ఆయన జయోత్సాహంతో వెళ్తున్నారు. జయోత్సాహంతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన గొప్ప స్వరముతో హోసన్నా హోసన్నా దేవుని పేరట వచ్చేవాడు జయోత్సాహం. దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆయన యెరూషలేముకి ఏమవుతాడైనా దేవుని సంకల్పం సంపూర్తి అయిపోయింది. ఇప్పుడు లోకానికి వెళ్తున్నాడు. లోకానికి ఏం చెప్పాడు? ఆయన చేర్చబడ్డాడు. ఆయన మనం కొంతవరకు ఆలోచించేద్దాం. ఆయనకి ఎటువంటి స్వాగతం లభించుంటుందో మనం కొంతవరకు ఆయన ఆలోచన. ఆయన పరలోకానికి చేర్చబడి పరలోకానికి చేర్చబడ్డాడు. రెండోది దేవుని కుడి పార్శ్వమున, అంటే దేవుని కుడి ప్రక్కన. కుడి పార్శ్వమున అంటే దేవుని సింహాసనానికి కుడి ప్రక్కన కూర్చున్నాడు. దేవునితో సమానంగా ఆయన సింహాసనము అక్కడ కూర్చున్నాడు. ఆయన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనాన్ని మనం చూస్తాం. చూడాల్సిన లేదు. 5వ అధ్యాయంలో క్రీస్తు యొక్క సింహాసనం. దేవుని సింహాసనం వేరే, క్రీస్తు యొక్క ఆ రెండింటికి ఎటువంటి తేడా? సమానమైన ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు దేవుడు తనకు అప్పగించిన పరంత సమృద్ధి చేసి ఆయన పరమునకు చేర్చబడినప్పుడు ఎటువంటి ఆహ్వానం ఆయనకి లభించుంటుందో పరమునకు చేర్చబడి జయోత్సాహం ఎక్కడున్నప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వన, తండ్రి కుడి పార్శ్వన అంటే ఆయన కుడి వైపున ఆయన సిద్ధపరచబడిన సింహాసనం మీద అనేమైనాడు ఆసనుడని కూర్చున్నాడు. అలాగే లూకాసు భక్తుడు ఏ రీతిగా దానిని వ్యక్తపరిచాడు? లూకాసు వార్త 24:51 అంటాడు, వారిని ఆశీర్వదించుచుండగా, తన శిష్యులను ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆయన పరలోకానికి, ఇది ఒక సందర్భం, ఆయన ఒక విధంగా చేశాడు. ఆయన ఔన్నత్యాన్ని ఈయన ఎలా చూస్తున్నాడు? చదువురా. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి ఆయన బేతనియా వరకు వారిని తీసుకెళ్లి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళందరూ చూస్తున్నారు. దొంగలు ప్రభు వాళ్ళందరూ చూస్తుండగానే తన శిష్యుని ఏం చేశాడు? తన పని కొరకు ఆశీర్వదించడం అంటే సిద్ధపరచడం. దేవుడు ఏదైతే దేవుడు తనకు అప్పగించాడో ఆ పని సంపూర్తి చేశాడు. ఆ పని యొక్క కొనసాగింపు ఎవరికి అప్పగించాడు? ఆయన శిష్యులకి. ఎవరికి అప్పగించాడు? ఆయన శిష్యులు అంటే ఎవరు? ఆయన విశ్వాసం నుంచి విమోచింపబడిన వారందరూ ఎవరు? వారందరికీ ఏం చేశాడు? ఆయన పని అప్పగించాడు. ఏ పని అది? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మరి ఏం చేయాలి? ఏదైతే క్రీస్తులో సిద్ధపరచబడిన ఏర్పాట్లు కూర్చున్న సత్యము వీరి ద్వారా ఆయన రాకడ వచ్చే పని ఏం చేయబడాలి? ప్రభు ఉపమానం చెప్తున్నాడు మొత్తం 25వ అధ్యాయంలో.
ఒక మనుషుడు అయినా యేసుక్రీస్తు ప్రభువుకి సూచనగా ఉంది. తన ఆస్తిని అంతటిని ఏం చేశాడు? తన దాసులకు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి అప్పగించాడు. చాలా లోతైన అర్థం నాకు సుమా. క్రీస్తు యొక్క మొదటి రాకడలో దేవుని ఉద్దేశం ఉపమానం ద్వారా బయలుపరిచాడు. ఆయన దాసులకు ఆయన ఆస్తిని ఏం చేశాడు? ఆయన ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఆ పని వారికి అప్పగించి ఆయన దూరంతో వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. దేనికి? ఎవరికి పని అప్పగించడం వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వారిని ఏం చేస్తాడైనా ఎక్కడ సుమా ఏమి రక్షపడ్డాం మాకు చాలా అనుకోకండి. దేవుడు తన ఏర్పాటులో నేను పిలుచుకున్నాడంటే నీ పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఆస్తి అంటే ఏంటి? ఆయన రాజ్యమును కూర్చిన ఆయన ఆ రాజ్య వ్యాప్తి కొరకు ఆయన దాసులు ఏం చేశాడు? తన ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఆస్తిని ఏం చేశాడు? ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు 2 తలాంతులు ఇచ్చాడు, వాడు 1 తలాంతు ఇచ్చాడు. వారికి ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? పోతూ నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేయలేరు? ఆయనకి రేపు లెక్క అప్పగించవచ్చమ్మా. నీకు కూడా సామర్థ్యాన్ని బట్టి ఆయన నమ్మకం ఉంటే రేపు అప్లికేషన్ ఏంటి? మన నమ్మకమైన దాసుడా, ఇది కొంచెం నువ్వు నమ్మకం ఉన్నావు కాబట్టి ఆయన శిష్యులు అంటే 12 మంది అనుకోకండి. ఆయన ఏర్పాట్లో ఎవరైతే విమోచింపబడిన వారు అందరూ ఆయన దాసులు సుమా. దేవుడికి సహాసులు మిమ్మల్ని స్థిరపరిచాడు, వాక్యంతో పోషిస్తాడు. దేవుడికి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇంకొక పని చేస్తాడైనా ఆ పనిని నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఏం చేయాలి? పని చేయాలి. 5 తలాంతులు వాడు ఏం చేశాడు? ఇంకొక 5 తలాంతులు సంపాదించి లెక్క అప్పగించేశాడు. లెక్క అప్పగించాడు లేదా? కాబట్టి ఆయన పరమునకు వెళ్ళిపోతూ ఏం చేశాడట? లోక ఏం చేస్తాడట? వారిని ఆశీర్వదించుచుండగా వారిని ఏం చేశాడు? ఆ పని కొరకు వారిని ఆశీర్వదించి ఆయన ఏం చేశాడట? వారిలో నుండి ప్రత్యేకింపబడి లోకమునకు ఆరోహణమైనడు. ఆయన ఔన్నత్యం. దేవుడు తనకు అప్పగించిన పని 100% పూర్తి చేసేసాడు. జయోత్సాహంతో ఆయన చేర్చబడ్డాడు. ప్రలోకానికి చేర్చబడి ఆయన కొరకు సిద్ధపరచబడిన సింహాసనము తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వాన ఆయన కుడి వైపున ఏదైతే ఆయన కొరకు సిద్ధపరిచాడో దేవుడు ఆ సింహాసనం మీద ఆశ్చర్యపడే కూర్చో. ఏంటి? లోక ఏది రాజాడని ఆ పని కొరకు వారిని సంపూర్తిగా ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తుండగానే వారిలో ఏం చెప్పాడైనా ప్రత్యేకింపబడి మనకు మంచిది. యోహాను ఆ విధంగా రాయలేదు, కానీ యోహాను ద్వారా కొంత ఆయన ఏర్పాటును గురించి తన శిష్యులతో చెప్తున్నాడు. అది కూడా అర్థం చేసుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం అరవై 62వ వచనం చదువుదాం. అలాగైతే మనిషి కుమారుడు మునుపు ఉన్న చోటికి ఇప్పుడు మీరు చూసిన ఏమంటారు? ఆత్మయే తన శిష్యులతో అడుగుతున్నాడు ఈ మాట.
ఈ సందర్భం ఏంటంటే ఈ ఆలోచన అంతా ప్రభు ఏం చేశాడైనా 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతోటి ఆహారం పెట్టాడు ఆయన. అప్పటికే 3 దినాలు అయిపోయింది. మరి 3 దినాలు వారు ఎలాగా కూర్చొని ఆ సత్య వాక్కు ప్రభు యొక్క మాట అందులో విలీనం అయిపోయారు వాళ్ళందరూ. 3 దినాలు అయిపోయిందట. ప్రభు వారి మీద కనికరింపబడి, ఇదిగో వారి మార్గం ఎదురు సమస్యలు పోతారేమో, వారికి మీరేం చేయాలి, మీరు ఆశ్చర్యపోతున్నారు. అద్భుతం. 5 రొట్టెలు 5,000 మందికి అయిపోయింది ఆహారము. తర్వాత అది అయిపోయిన తర్వాత సముద్రం మీద నడుచుకుంటూ ఆయన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మత్స్యం మీద మళ్ళీ వచ్చారు. ఎక్కడైతే ప్రభు వారు వారికి సత్య స్వార్థ అందించాడో అక్కడికి ప్రజలందరూ వచ్చి చూసేటప్పటికి అక్కడ ఎవరు ప్రభు చదవండి. అలాగైతే 24 వచ్చును. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహము చూచినప్పుడు వారు ఆయన చిన్నదోనికి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చారు. ఎవరు వచ్చారు? ప్రభువును వెతుక్కుంటూ వారు వెళ్ళిపోయారు. చక్కగా భోజనం చేశారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అదే స్థానానికి వచ్చారు. వచ్చి ప్రభుని ఏం చేస్తారు? వీళ్ళు వెతుకుతున్నారు. వెతుకుతాం అంటే ప్రభు అక్కడ లేడు. ఆయన వెతుక్కుంటే ఎక్కడికి వచ్చారు? ఆయన కపెర్నహూముకి వచ్చారు. అప్పుడు ప్రభు అని అంటున్నారు 27 వచనంలో ఆ ప్రజలతో అంటున్నాడు, క్షయమైన ఆహారం వరకు కష్టపడకండి, నిత్య జీవనం కలుగజేయు అక్షయమైన ఆహారం వరకు మీరేం చేయాలి? కష్టపడండి అని చెప్తూ అక్కడ కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాలు చెప్తున్నాడు. ఎవరు ఆయనతో పాటు జీవిస్తారు అనే దానిని అక్కడ వారికి అంతా 54వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన అంతా వివరించి ఆయన అన్నాడు, నా శరీరం తిని కావున యేసు ఇంటనే 53లో ఏమన్నాడైనా, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి తినే కానీ మీలో మీరు ఏం గలవారు? అది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటిది ఆయన శరీరం తినమంటాడు, ఆయన రక్తం తాగమంటాడు ఏంటి అనేది వాళ్ళు లోకానుసారంగా ఆలోచించారు. కానీ ఆత్మానుసారంగా ఏం చేయలేదు. ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటారు, ఏదో పొలంలో అంటే రసం తాగితే పొలంలో వెళ్ళిపోతాం కూతురు కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. దాన్ని ప్రభు ఉద్దేశం ఏంటి? ఆయన మరణ పునరుద్ధారాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు ఏం కాదు అంతే చెప్పండి. 57 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటావు. జీవం గల తండ్రి నన్ను పంపాడు కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తిన్నవాడు కూడాను నా మూలముగా ఆత్మ సంబంధం లోతైన సత్యం అక్కడ వారికి చెప్తున్నాడు. ఆయన అక్కడ వారికి బోధిస్తున్నాడు. ఆయన రక్తం ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగడం ఏంటి? ఆయన మరణ పునరుత్థానం ద్వారా ఏదైతే జీవం ఈ లోకం భూమిలో తీసుకొచ్చాడో ఆ మరణ పునరుత్థానం ప్రతిజ్ఞలకు ఏం చేసుకుంటూ ఉండాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ జ్ఞాపకం చేసుకోవటం అనేది ఆయనకు అన్యోన్యతకి గుర్తు. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ నీ విశ్వాసాలు కట్టుకుంటావు అంటేనే నువ్వు ఆయనతో పాటు ఏమన్నావు? జీవించుంటాం. మనం ఆయనతో పాటు ఆత్మీయ లోపల బ్రతికినందుకు జీవించాలంటే ఆయన ఆటేంటి? ఆయన వచ్చి పర్యంతం పని చేసుకుని ఉండాలి. ఆయన మరణ పునరుద్ధారంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఏర్పాటును కూర్చి
మనం నిత్యం ఏం చేసుకుంటా ఉండాలి? మరణ చేసుకుంటా ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. దేవుడు ఆయన మరణ పునరుత్థానంలో ఆయన జీవుల యొక్క ఉనికి ఈ లోకంలో ఏ రీతిగా బయలుపెట్టాడు, ఆ ఉనికిలో నేను ఏ రీతిగా వెలిగించాడు, ఆ సత్యం గురించి విశ్వాసత ఎలా కలిగేది, దానిని బట్టి కలగబోయే పరిపూర్ణమైన నిత్య జీవం ఏర్పడు. కాబట్టి వారు చెప్తున్నాడు, ఎవరైతే నా శరీరము తిని నా రక్తాన్ని దేని దాని అర్థం దేవుని ఏర్పాటు నాలో ఏ రీతిగా సంపూర్తి చేయబడినో ఆ సత్యం వచ్చిన దానిని మనం నిత్యం ఏం చేసుకుని ఉండాలి, అర్థం చేసుకోండి. మన ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలి. మనం చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని 56 నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉంటాం. అది అన్యోన్యతకు సాదృశ్యం. ఎప్పటికప్పుడు ఎప్పుడు మనం ఏం చేసుకుంటాం? యాదవనే కలుసుమా ఆయన మరణ పునరుద్ధాన నిత్యము మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటేనే ఏం కలుగుతుందట? నేను వాని యందును నా యందును నేను వాని యందు ఏం చేస్తానైనా ఆ రీతిగా నిలిచి ఉంటే ఏం కలుగుతుందట? జీవం గల తండ్రి నన్ను ఎందుకు పంపాడు? ఏ రీతిగా తండ్రి మూలంగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు. తినవాడు అంటే ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు వాడు కూడా ఆయన మూలంగా ఏం చేస్తాడైనా. ఎపిసి పత్రిక 2 మొదటి వచ్చిన 2 వచ్చిన ఏమంటాడైనా, మీరు చచ్చినటువంటి స్థితి ఆయన కృపయందు ఆయన కుమారుడి ద్వారా మనం ఏం చేస్తున్నాం? జీవం. జీవం అంటే ఆత్మ సంబంధమైన జీవం. ఆత్మ సంబంధమైన జీవం అంటే ఏంటి? ఆత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయటం ద్వారా మనం రక్షింపబడ్డ. నూతన స్వభావం కలుగు చేయడం అంటే మీకు చాలా చెప్తూ ఉంటారు. నూతన స్వభావం కలుగు చేయడం అంటే ఏంటి? ఎప్పుడైతే సత్యం గురించి విశ్వాసం మనం కలిగిందో మనం పశ్చాత్తాపం కలుగుతుంది. మనకి కలుగుతుంది, అయ్యో నేను పాపిని, ఈ స్థితిలో నేనేమవుతాను, ఒక భయం మనలో ఏమవుతుంది. అంటే మనం ఏంటో వాక్యానుసారం సంధిలోకి వెళ్ళయ్యా పాపిని అంటాం. ఎప్పుడు మాట్లాడగలం? ఈ వాక్యాన్ని, ఈ వాక్యం ద్వారా దేవుడి ఏర్పాటుకు వచ్చిన సత్యం మనలో గ్రహింపగలిగితే మనలో మన నోటి నుంచి ఏమొస్తుంది? రక్షింపడం అంటే రోమపత్రిక 9లో అంటాడు. రక్షింపడం అంటే 9లో యేసును ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచాడని ఎవరు విశ్వసిస్తారో వారు ఏం చేయబడతారట? రక్షణ. ఆ అనుభవం ఉంటేనే నువ్వు ఆయన సంగతి ఏం చేయలేము. మనం ప్రతి దినము మనం ఒప్పుకోవడం వేరే, నేను పాపను ఒప్పుకోవడం వేరే. ఈ స్పష్టత కలిగిన తర్వాత వారు పరిపూర్ణమైన దైవ చిత్తానుసారం పశ్చాత్తాపం కలుగుతారు. ఆ దైవ చిత్తానుసారం పశ్చాత్తాపం వ్యక్తులు ఏం చేస్తుంది? జీవార్థమైన రక్షణార్థమైన వారు మనసు కలుగు చేస్తారు. ఒక వ్యక్తిలో అనుభవం కలిగిన తర్వాత అప్పుడు పరిశుద్ధ ఆత్మధుడు మనలోకి వచ్చి మనకి ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని ఇస్తాడు. అది ఎలా అర్థం చేసుకోవాలి? అనుభవం కలిగితేనే తప్ప పరిశుద్ధాత్మధుడు మనలోకి వస్తేనే తప్ప మనలో ఉన్న ఆత్మ ఏం చేయబడతారు? యాక్టివేట్ అవ్వదు. మన ఆత్మ అంతవరకు ఎలా ఉంటుంది? మరణావస్థలో ఉంది. మరణావస్థ అంటే దేవుడు ఉనికిని కూర్చిన మరణావస్థ. దేవుడు ఉనికిని కూర్చి ఇది ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడో ఆత్మ ఏం చేయబడుతుంది? వెలిగబడుతుంది. ఎప్పుడైతే ఆ జీవం మనలోకి వచ్చిందో మనుషులకి ఏం కలుగుతుంది? వెలుగు. ఎప్పుడైతే అది వెలిగింపబడిందో మనలో నూతన స్వభావం వస్తుంది. వాళ్ళకి ఏమొస్తుంది? నూతన స్వభావం. దానిని క్రొత్త జన్మ అంటారు. దానిని ఏమంటారు? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడికి ఏం లేదట. ఎవరికైతే ఇటువంటి జీవం మన లోపల బ్రతికి ఉన్నంత వరకు, ప్రభు రాకడ వచ్చినంత వరకు మన ఆత్మ దేవుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తునందు జీవం కలిగి ఉండాలంటే ఏం చేయాలట?
ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదవలే నామాలు చెప్తారు. ఏమన్నాడు? జీవగల తండ్రి నన్ను పంపాడు కదా. జీవగల తండ్రి నన్ను ఎందుకు పంపాడు? ఆయన జీవం యొక్క ఉనికి నా ద్వారా ఈ లోకంలో వచ్చాడు. అది కదా, అందుకైతే పంపాడు ఆయన. జీవగల తండ్రి నన్ను పంపాడు కదా. అలాగే మీరు కూడాను నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినవాడు కూడా నా వాళ్ళకి ఏం చేస్తాడు? తినవాడంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు నా వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన అని చెప్పాడు. అది వాళ్ళకి ఏం చేయలేదు, అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేశారు? ఏమంటారు 50లో? ఆయన శిష్యులు అనేకులు, ఆయన శిష్యులు అంటే ఈ 11 మంది 12 మంది కాసమ్మా, ఆయన అనేక మంది ఏం చేశారట? ఇది కఠినమైన మాట. అదే లోపల కూడా సత్యం గురించి ప్రకటిస్తే ఏమనుకుంటారు? వాళ్ళకి అనుకూలమైన బోధలు కావాలి. వాళ్ళకి అనుకూలమైన బోధలు సత్యం ఎవరికి ఎక్కేవాడు రుచించదు. ఆయన ఏర్పాటులో ఉంటేనే తప్ప ఈ సత్యాలు ఏం చేయలేదు, ఇచ్చలేదు. అక్కడ ఏమంటారు వాళ్ళందరూ? ఎప్పుడైతే ప్రభు ఈ సత్యాన్ని బయలుపరచడం వాళ్ళు ఏమంటారు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పి ఏం చేశారట? ఆయనని చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకకు తీసి ఏం చేయలేదు వాళ్ళు. మన స్థితి ఎలా ఉందేమో. ఇది చాలా కఠినమైన మాట. ఇది ఎలా జరుగుతుంది? అటువంటి అనుమానం వాళ్ళకి ఏం చేయకూడదు. సుమా మనం రక్షించేవాడు ఎవరైనా కుమారుడు యేసుక్రీస్తు, ఆయన నుండి తండ్రి అయిన దేవుని యొక్క జీవం ఆయన ద్వారా ఈ ఉనికిలోకి, ఆ జీవము మనుషులకేంటి? వెలుగు. నీ హృదయంలోకి నీ ఆత్మ వెలిగింపబడుతుంది. ఆ జీవం పరిశుద్ధాత్మ నీలోకి వస్తే అప్పుడు నువ్వు నూతన సృష్టిగా చేపుతావు. నూతన స్వభావం వస్తుంది. ఈ సత్యాలు గ్రహించే జ్ఞానం నీలోకి వస్తుంది. మంచి స్థితి, ఆయనతో పాటు జీవించే అనుభవం మనకు ఎలా కలుగుతుంది? ఆయన మరణం పునరుద్ధరణ అయ్యేది. నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము. వాడు నిత్యము బ్రతకాలంటే వాళ్ళకి ఏం కలగాలి? వాడు నిత్యము, వాడు లోపల బ్రతికి ఉన్నంత వరకు ఆయన మరణ పునరుద్ధారాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏంటి? దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తులో ఏదైతే సిద్ధపరచాడో ఆ ఏర్పాటును గూర్చి మన హృదయంలో ఏం కలిగి ఉండాలి? ఎప్పుడు దాన్ని మనం చేసుకున్నావా? ఈ రీతిగా నన్ను రక్షించుకున్నావా? ఈ రీతిగా నన్ను ఏర్పాటులో తీసుకున్నావా అని మనం ఎత్తుకున్నాం, మనం అనుకోవడం. ఆ రీతిగా ఆయనతో అన్యోన్యత కలిగి ఉంటేనే తప్ప మనం ఏం చేయలేము. ఈ విషయాలు చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఇది కఠినమైన మాట. అతను ప్రభువుని మేలు పొందిన వారే. అప్పుడు బాగా తిన్నారు, అడుగులేదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రభువుని వెతుక్కుంటూ వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ప్రభు మాటలు చెప్తున్నాడు. ఈ సత్యాన్ని బయలుపరిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అదే అన్నం పెట్టుకుంటే ఇవన్నీ చెప్తున్నాడు బాబు. ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పారు. దౌర్భాగ్యం ఏంటి? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు ఏమిటారట? వెలికి తీసి మరి అన్నాడు. ఆయన ఏం చేయలేదు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది మిగిలారు. అప్పుడు వాళ్ళు ఆయన శిష్యులు అడుగుతున్నాడు, ఏమయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎప్పుడు వెళ్ళిపోతారా అని ప్రభు వారు ఆయన శిష్యుల్ని, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు ఆయన అవడని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవడు ఏమన్నాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని సీమోను పేతురు, మేము ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో ఆయన జ్ఞాపకం చేస్తాడు. దేవుడు
నిత్య జీవపు మాటలు గలవాడు. ఇంకోటి పరిశుద్ధుడని. శుద్ధుడు. రైట్ సార్. ఒక వ్యక్తి ఆ విధంగా గ్రహిస్తేనే తప్ప నోటితో పలకలేడు. ఆ పథకం 12 మంది చెప్పలేదు సుమా మాట. ఎవరు చెప్పారు? ఆత్మతో నింపబడి ఆ విషయాలు చెప్తాడు. నేను ఔద్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి సారీ. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. గ్రహించాడు ఆయన. నిత్య జీవపు మాటలు గలవాడంటే మమ్మల్ని జీవం చేసేవాడు. రెండోది, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము ఇప్పుడు పరిపూర్ణంగా గ్రహించాము అని క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. సో నీకు ఒక సందర్భం చూద్దాం ఆయన ఔన్నత్యాన్ని గురించి. అదే 20:17 వరకు చూడండి. యోహాను యేసు ఆమెతో, తండ్రి యొద్దకు ఎగిపోలేదు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు వెళ్ళిపోలేదు కానీ నన్ను ముట్టుకొనవద్దు, దాన్ని ముట్టుకొనవద్దని, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును వారి యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసి ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఇశ్రాయేలు వంశీయులు రూఢిగా తెలుసుకున్నారని చెప్పారు. వారు ఈ మాట విని మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను, ప్రభు అంటే అధిపతి రాజులకు ప్రభువుగాను, క్రీస్తు అంటే అభిషక్తుడుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశస్థులందరూ రూఢిగా. ఈ సందర్భాన్ని కొంతవరకు ధ్యానం చేద్దాం. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగానంటే రాజుగాను, క్రీస్తుగాను అభిషక్తునిగాను యేసును నిరాకరించి సిలువ వేసిన ఆ జాతికి పేతురు తెచ్చిన ఆశ్చర్యకరమైన సందేశం. ఈ సందర్భం అర్థం కావాలంటే మనము మొదటి అధ్యాయం నుంచి ధ్యానం చేయాలి. మొదటి అధ్యాయం నుంచి ఈ మొదటి వచనం నుంచి 2వ వచనం మొదటి వచనం నుంచి ధ్యానం చేయాలి. మంచిది. పస్కా పండుగ ముగిసిపోయింది. పస్కా పండుగ ముగిసిన 50 దినాన్ని పెంతెకొస్తు దినం వస్తుంది. పస్కా పండుగ ముగిసిన 50 దినాన్ని ఏమొస్తుంది? పెంతెకొస్తు పండుగ. పస్కా పండుగలో ప్రభు వారిని సిలువ వేశారు. పస్కా పండుగలో ప్రభు వారిని సిలువ వేశారు. 40 దినముల తర్వాత క్రీస్తు యొక్క ఆరోహణ, ఆయన పరమకు చేర్చబడి ప్రభువారు పునరుద్ధానంగా తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ భూమి నుండి తన శిష్యులు ఏం చేశాడైనా తన పని కొరకు సిద్ధపరిచాడు. 40 దినాల తర్వాత ఆయన ఏమైపోయినా ఆరోహణమైన. ఆయన ఆరోహణమైన దినం నుంచి 10 రోజుల్లో దేవుడు తన వాగ్దానాన్ని ఈ లోకానికి 10వ రోజున పరిశుద్ధాత్మదేవుడు రహస్యంగా రాలేసుమా? పరిశుద్ధుడు రహస్యంగా వచ్చాడా? ఒకరిగా వచ్చి అక్కడ చేరిన వారి లెక్కకు తగినట్టు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టు వారి మీద యోహాను ఏదైతే చెప్పాడో బాప్తించే యోహాను చెప్పిన బాప్తిజం అన్నాడు జరిగింది. కానీ యోహాను ఏం చెప్పాడు? లోకాసువార్త 3:16 యోహాను నేను నీళ్ళతో మీకు బాప్తిస్తాను కానీ నాకంటే శక్తిమంతుడు ఆయన వస్తున్నాడు. ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుడను గాను ఆయన పరిశుద్ధాత్మలో అన్నాడు.
యోహాను బాప్తించే యోహాను చెప్పినది ఇదేనా చెప్పినది. మంచిది, చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి ఏ రీతిగా ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీదకి వచ్చాడో వారు ఏమైపోయారు, వారు ఉన్న భయమంతా పోయిందిగా. అంతవరకు ఎంతో పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత 10 రోజులు వాళ్ళు ఎలా గడిపారు, ఎవరు తీసుకొచ్చిపోతారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారి మధ్యకి వచ్చిందో ఇంక వారు ఏమైపోయారు, భగవంతులు అయిపోయారు. ధైర్యం వచ్చేసి వారికి ఎక్కడ లేని ధైర్యము అప్పుడు క్రీస్తుని కూర్చొని వార్త బహిరంగంగా ప్రకటించడం మొదలు పెట్టడం సందర్భం కొంతవరకు ధ్యానం చేద్దాం. చూడండి 2వ వచనం. అప్పుడు వేగంగా వీచుచున్న బల గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నీళ్ళంతయు నిండిపోయింది. మొదటి. 2వది, అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాళ్ళు. అది 2వది. 3వది ఏం జరిగింది, వారిని వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు అక్కడ జరిగింది. అన్య భాషలు ఏంటో కూడా స్పష్టత ఉంది. అక్కడ చేరిన వారిలో మొత్తం ఎంతమంది, ఎన్ని దేశస్తులు వారు, 15 దేశస్తులు అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు యెరూషలేముకి పస్కా దినానికి ఏం చేస్తాడు, ఈ యెరూషలేముకి వచ్చి వాళ్ళు ఆరాధించుకోవడం. ఎప్పుడైతే వారు ప్రపంచం అంతటి యూదాలు రాస్తారు, చాలా అయిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారు యెరూషలేము పట్ల ఏం కలిగి ఉండేవారు, ఇష్టత కలిగి ఉండేవారు. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరు ఎక్కడికి వస్తారు, యెరూషలేముకి వచ్చి ఆ విధంగా క్రీస్తు పునరుద్ధానం అయిపోయిన తర్వాత 50 దినాన్ని వాళ్ళందరూ ఎక్కడ చేరారు, వాళ్ళు ఎవరున్నారు, గలిలయలో ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు, అక్కడ చేరిన వాళ్ళందరూ మీద పరిశుద్ధాత్మ దిగలేసమా, ఎవరు దిగారు అక్కడ, వారి మధ్యలో కూర్చున్న వారు ఎవరు, గలిలయులు. చదవండి. ఆ కాలంలో ప్రతి జన్మ నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో పాల్గొన్నారు. జనులు గుంపులుగా వచ్చి వారు కలవరపడ్డారు. అందరూ ఇదిగో మాట్లాడుతున్న వీళ్ళందరూ ఎవరు, కాబట్టి వారి మధ్యలో ఎవరున్నారు, చాలా మంది ఉన్నారు. పేతురు యొక్క సువార్త విని ఎంతమంది రక్షింపడ్డారు, అప్పుడు 5,000 మంది బాప్తిజం తీసుకున్నారు. అంటే అక్కడ 8,000 మంది ఉన్నారు చూసుకోండి. వారి మధ్య ఎవరున్నారు, గలిలయ. మరి వాళ్ళ లెక్క ఎంతో తెలియదు మనకి. గలిలయులు ఉన్నారు. గలిలయ అంటే ఎవరు, చేపలు పట్టేవారు. గలిలయ అంటే ఎవరు, వారికి ఏ భాష రాదు, వారి స్వదేశీ భాష తప్ప వారికి ఏ భాష. కాబట్టి అక్కడ చేరిన వారు ఎంత, ఎన్ని దేశస్తులు కింద లిస్ట్ ఇచ్చాడు. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు లిస్ట్ ఇచ్చాడు. ఎవరెవరు, పార్టీలు ఉన్నారు, మాదీలు ఉన్నారు, ఎలామీలు ఉన్నారు, మిస్రోమియా వారు ఉన్నారు. వీళ్ళందరూ యూదులు. ఆ దేశానికి వెళ్ళి స్థిరపడిపోయిన వారు. అదేమిటి వీళ్ళు, ఎప్పుడు స్థిరపడ్డారు వీళ్ళు, బబులోను చెర. అప్పటి నుంచి అక్కడ స్థిరపడిపోయారు. కొన్ని వందల సంవత్సరాలు అయినా సరే వారు ఏం చేయలేదు, విషయమే వారు. ఇక వారికి ఈ భాష రాదు, వారికి ఆ భాష వస్తుంది. ఏ భాష, వారు ఎక్కడ స్థిరపడిపోయారో. ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు చదవండి. క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యము వివరించ చూచుచున్నామని వినుచున్నామని వారు. అన్య భాషలు అంటే ఏంటి, మన అర్థం కాని భాష సుమా. ఇప్పుడు మాట్లాడే భాషలు చాలా మంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరికి అడిగి అర్థం కాదు, మాట్లాడేవాడికి అర్థం కాదు.
అర్థం కాదు భాష అక్కడ మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు దిగాడని సూచనగా వారు ఏం మాట్లాడారు? అక్కడ చేరిన వారు ఎంతమంది దేశస్తులు ఉన్నారో వారి భాషతోటి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారట? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వింటున్నామని వివరించారు. ఆ మాట వారు ఏం చేశారు? అది సూచన ఏంటి? తన వాగ్దానం ఏదైతే క్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అక్కడ ఏం చెప్పబడింది? నెరవేర్చబడింది. యేసు ప్రభు తన ఆత్మను ఎప్పుడు ఎక్కడ కుమరించాలో అది అది ఆయన ఇష్టం. అలాగే ఈ వాగ్దానం నెరవేర్పు కూడా అక్కడ జరిగింది. మరి వాగ్దానం ప్రభు వాగ్దానం చేశాడు. యోహాను సువార్తలో ఉంటుంది 12:17 కానీ లేదా 14 అధ్యాయం. మీరంతా ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణ నేను తండ్రిని నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ మీ ఎల్లప్పుడు ఉండటకై ఆయన సత్య స్వరూపేణ ఆత్మను మీకు అనుగ్రహించు. మీకు అనుగ్రహిస్తాడు. అది 7వ అధ్యాయం 30-39 చూద్దాం. అది వాగ్దానం చేయబడింది ఎవరికి? ఈ లోకానికి. ఎవరికి? ఈ లోకానికి. 7వ అధ్యాయం 38-39. ఆయన విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు దాని కడుపులో నుంచి జీవోద్ధార నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. తన ఎందు విశ్వాసం ఉంచువారు దాని యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట. ఆత్మ ఎవరు? నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్దకు ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేణ ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు. 17వ వచనం. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో కూడా అదే వాగ్దానం. అలాగే 20వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటిని మీకు ఏం చేశానైనా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడో వారు ఏం మాట్లాడారు? వారు మన భాషతో దేవుని యొక్క గొప్ప కార్యములు వివరించ వినుచున్నామని లేదు, ఈ చదువు లేని లేదు, ఎలాగ వారి భాషతోటి మాట్లాడుతున్నారని వాళ్ళందరూ ఏమేరు ప్రార్థన ఉంది. కొంతమంది ఇంకొక వేరే విధంగా అనుకున్నారు. వీళ్ళు ఉదయాన్నే ఏం వేరు మధ్య చెబితే అన్ని భాష వచ్చేస్తుందా? వేరే భాష వచ్చేస్తారు. ఏ భాష మాట్లాడతారు అడిగేది అన్ని భాష ఏంటి? మరి ఏ భాష మాట్లాడతారో తాయినాడు ఏమంటారు అక్కడ కొంతమంది? మీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని. అప్పుడు పేతురు లేచి దగ్గరగా లేచి వారు చెప్పాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక. అక్కడి నుంచి క్రీస్తును కూర్చున్న వార్త దేవుడు ఆయన ఎందుకు పంపాడు? దేవుడు ఏర్పాటు ఆయన ఏ రీతిగా సంపూర్తి చేయబడింది? దేవుడు ఆయన విశ్వాసం వచ్చిన వారి కొరకు ఏదైతే సిద్ధపరుస్తున్నాడో ఆ సత్య సువార్త అంతా ఇక్కడ పేతురు ద్వారా ఏం చెప్పబడింది? ఆ సువార్త చెప్పబడింది. ఎప్పుడైతే సువార్త చెప్పబడిందో చదవండి 41. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఆ సత్యాన్ని ఏం చేశారు? వాళ్ళు సత్యాన్ని అంగీకరించిన వారు 3,000 మంది ఉన్నారంటే అక్కడ ఎంతమంది చేరారో మనం ఊహించవచ్చు.
ఆ సందర్భంగా ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనం ఇప్పుడు 36 చదువుకున్నాం. 36 ఉన్నాడు. ఇదిగో మీరు సిలువ వేశారు కదా, ఈ యేసుని దేవుడు ఎలాగడా ప్రభువుగాను రాజుగాను మీకు అభిషక్తుడిగా ఆయన ఏం చేశాడు కదా, ఆయన ఏమైనాడు, ఆయన ప్రభు ఏం చెప్తున్నాడు వారికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఆ యూద వారికి ఇశ్రాయేలు ప్రజలకి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో మీరు సిలువ వేసేసారు కదా వద్దని, ఆ సిలువ వేసిన యేసుని దేవుడు ఏం చేశాడు, ప్రభువుగాను అభిషక్తునిగాను ఇది ఇశ్రాయేలు వంశాలు అందరూ ఏం చేయాలి, రూఢిగా ఎప్పుడైతే పేతురు ద్వారా ఈ సత్యాలు వారికి అనుగ్రహింపబడ్డాయో ఆ దినాన్ని నుంచి ఎంతమంది 3,000 మంది ఆ సత్యాన్ని దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తులో ఆయన యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి కొన్ని రిఫరెన్స్ చదువు టైం అయిపోయింది. రిఫరెన్స్ చూసి 5వ అధ్యాయం 31 చదువుకున్నాం. ఇశ్రాయేలు కుమారులకు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగాను దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షరమై ఉన్నాం. ఇక్కడ ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ ఏం చేశారంటే ఎప్పుడైతే క్రీస్తు వార్త మా ప్రజలకు వెళ్తుందో క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క సంఖ్య చాలా ఎక్కువైపోయింది. అప్పుడు అక్కడ సెనెహెడ్రిన్ సభకి పెద్దలు ఉంటారు 70 మంది, వాళ్ళు పరిసయ్యులు. వాళ్ళు వీరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి ఈ వార్త గట్టిగా ఏం మీరు ప్రకటించకూడదని గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. వారిని శిక్షించడానికి జైల్లో పెట్టారు. జైల్లో పెడితే దూతని దేవుడు తన దూతను పంపించి నేను అక్కడ మాట్లాడాను 19వ వచనం. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తెరిచి వారిని వెలుపలు తీసుకొచ్చి మీరు దేవాలయంలోకి వెళ్ళి ఈ జీవనం కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో ఎప్పుడైతే వారిని శిక్షించడానికి జైలు పెట్టారో, శిక్ష ఏంటి చెప్పండి, దేవుడు తన దూతను పంపించి ఆ జైలు నుంచి వాడిని బయటికి తీసుకొచ్చి చేయాలి దేవాలయంలోకి వెళ్ళి ఈ జీవం కూర్చున్న ఏం చేయాలి మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అప్పుడు వారు ప్రజలకి ఈ ప్రజలన్నీ బోధిస్తూ 37 మనం చదువుకున్నాం. ఏమంటారు, ఇశ్రాయేలుకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను ఎలాగా అధిపతిగాను క్లుప్తంగా చదవండి, స్పీడ్గా చదవకండి, ధ్యానం చేస్తూ చదవండి. ఆయన ఔన్నత్యాన్ని ఇందులో చూడాలి మనం. ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను ఎలాగ పెట్టాడు, అధిపతి. అదంతా చెప్తున్నారు. అదంతా రాస్తారు. తెల్లవారైంది, 1 రోజులు పంపించారు, వాళ్ళు తీసుకురండి అన్నారు. తిరగ వెళ్ళేవాడికి గేట్లు వేసినట్టు వేసాయి ఉన్నాయి, అక్కడ ఎవరు లేదు. అదంతా జైలంతా వెతికారు. ఆ సంగతి వచ్చి వీళ్ళకి చెప్పారు. అప్పుడు వాళ్ళు కొందరు అంటారు, ఇదిగో మీరు జైల్లో పెట్టిన మనిషి ఎక్కడ ఉన్నాడు, దేవాలయంలో ఆ జీవనం కూర్చున్న సత్యాన్ని ప్రకటిస్తున్నారని చెప్పారు. అప్పుడు వారు అక్కడికి వచ్చి వారి చుట్టూరు అదను ఉండటం చూసి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వారిని పట్టుకునే ప్రజలు ఏం చేస్తారు, రాళ్ళు పడేస్తారేమో. అందుకు వారిని మర్యాదగా తీసుకుని వచ్చి వారికి ఆ సందర్భంలో మాటలు ఎత్తున్నాడు ఆయన. అక్కడ ఏం బోధిస్తున్నాడు, ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను నిలబెట్టాడు, అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత
మనం ఆరాధించేటప్పుడు మన నోటి మాటలు పలకాలి. ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దయవేంటి ఎక్కడ చదువుకున్నారా? అలాగే పత్రిక 1:20, ఫిలిప్పీయులు 2:9, అలాగే ప్రకటన 5:12, అలాగే 1 తిమోతి 6:15-16, అలాగే ప్రకటన 17:14-19-16 క్రీస్తుని కూర్చుని ఔన్నత్యం అనాలి. అది తిరిగి చదువుకోండి. మనసు జ్ఞాపకం చేస్తాం. ఆయన ఔన్నత్యాన్ని మార్పు ఏ రీతిగా బయలుపరిచాడు. ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి, అది ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానిని సంపూర్తి చేసి జయోత్సాహంతో జయోత్సాహం తెలిగినప్పుడు ఆయన ఎటువంటి వెల్కమ్, ఎటువంటి ఆహ్వానం కలిగి ఉంటుందో మనం స్పష్టత. ఈ కొరకు నా కొరకు తండ్రి ఇస్తాను అంతటిని ఆయన కుమారుడు యేసుక్రీస్తుకు అప్పగించిన పని ఏం చేసిన సంపూర్తి చేసి ఆ సత్యం కూర్చున్న జీవాన్ని ఈ లోకంలో, ఈ వాక్యం ద్వారా ఈ లోకంలోకి దేవుడి ఏర్పాట్లు కూర్చున్న సత్యం చాలా గొప్పది. ఆయన మరణ పునరుత్థానం ద్వారా ఆత్మ సంబంధమైన జీవం ఈ లోకంలోకి దేవుడు తీసుకుంటుంది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. ఆ జీవం ద్వారా మనుషులు ఏం కలుగుతుంది? వెలుగంటే మన నేత్రాలు వెలిగింపబడి దేవుని ఏర్పాటును కూర్చున్న సత్యాన్ని గ్రహించే జ్ఞానం. ఆ రీతిగా సత్యాన్ని అంగీకరించిన వారికి పరిపూర్ణమైన స్వతంత్రత. అది దేవుడు మనుషుల కొరకు ఆయన కుమారుడు యేసుక్రీస్తును సిద్ధపరిచిన ఆయన ఏర్పాటు చాలా గొప్పది. ఆ జీవం మనుషులు ఏం చేస్తుంది? ఆ సత్యం మనుషులు స్వతంత్రంగా చేస్తుంది. వారి పాపం నుండి, వారి పాప దాస్యం నుండి, మరణ శిక్ష నుండి వారిని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా. ఇంకోటి, ఆ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనం ఆయన పిల్లలుగా చేయబడతాం. నిత్య జీవానికి ఆయనతో పాటు జీవించడానికి. అలాగే మనము కూడా ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా శరీరం తిని వాడు ఏం చేస్తాడు? జీవిస్తాడు. ఆయనతో పాటు జీవిస్తాం. నేను తండ్రి వల్ల ఏ రీతిగా జీవిస్తున్నానో మీరు నా వల్ల నాకు వాళ్ళు జీవించినట్లు ఏం జ్ఞాపకం చేసుకోవాలట? తినడం అంటే ఏంటి? స్ట్రేట్ కాదు, ఆయన శరీరం తినడం కాదండి. దేవుడు ఆయన సిద్ధపరిచిన ఆ మరణ పునరుత్థానంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దానిని మనం ఏం చేసుకుంటా ఉండాలి? పాలన చేసుకుంటా ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఆ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనతో పాటు ఏం చేస్తారు? ఆయనతో పాటు జీవిస్తాం. అలాగే పేదలు నువ్వు కాంటాడు ఇంకా వారిని పని కొరకు సిద్ధపరుస్తుంటే కానీ దేవుడు వాళ్ళ నుంచి ఏం చేశాడు? ఆయన వేరుపరిచి పరలోకానికి. అలాగే అపొస్తలులు కానీ ఏమన్నాడైనా, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను అభిషక్తుడుగాను మీ కొరకు ఏం చేశాడు? ఆయన నియమించాడు. మన కొరకు కూడా నియమించాడు. క్రీస్తుని రాజుగా అభిషక్తులుగా మన కొరకు ఏం చేశాడు? అందరిని బట్టి మనం ఆయనకి వందనాలు. అలాగే పెద్దకొస్తు పండుగ దినాన్ని ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏంటి చేసినట్టు? ఆయన అధిపతిగాను మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను 10 రోజులు మన చేతులు పెట్టుకుని ఆ పరిస్థితిలో దేవునికి వాగ్దానం కూర్చున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి ఆయన భూమి మీదకి ఆయన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు పంపాడనే దానికి సూచనగా అవి ఏం జరిగింది? అప్పుడున్న గలలి అందరు కాసమ్మా ఎవరు మాట్లాడారగా వారిలో ఉన్న గలలి అది అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ గురించి అది అర్థం చేసుకోకపోతే అక్కడ తప్పులు మారపడం, ఆ తప్పుడు విధానాలు వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాయంటే నీ జీవితంలో ఉంటుంది పరిశుద్ధం. దానికి సూచన
ఎందుకంటే వేరే భాష మాట్లాడారు. ఆ భాష పౌరులు గారే ఉన్నాడు. నేను మర్చిపోయి. అది వరం ఉంది, అది లేదని కలసమా? పరిశుద్ధాత్మక కృపావరంలో అనే భాషలు నిలబడాయి. నీకు అటువంటి వరం ఉంటే నువ్వు రూమ్లోకి వెళ్ళి నీకు దేవుడు మాట్లాడు. అది సంఘంలో దాని ఏం చేయకూడదు. నువ్వు సంఘంలో మాట్లాడితే ఆ మాటలకు అర్థం చెప్పేవాడు కూడా పక్కన ఉంటే తప్ప నువ్వు చేయకూడదు. స్పష్టంగా చెప్పాడు ఆ భాష గురించి. మంచిది. అట్టి కృపనే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి.